రావణ వెనుక ఎవరున్నారు? కొడాలి నాని గారు మాటల మర్మం ఏంటి? కొడాలి నాని గారు డైరెక్ట్గానే మాట్లాడారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు డైరెక్ట్గా మాట్లాడుతున్నారు. అసలు రావణకి మాకు సంబంధం లేదంటున్నారు. నిన్నటి వరకు ఒక రకంగా నడిచింది, ఇప్పుడు ఒక రకంగా నడుస్తుంది. ఎందుకంటే రావణ చరిత్ర అంతా కూడా ఒక్కొక్కటి వెలుగులోకి రావడం, కొన్ని వీడియోలు రావడం, హిందూ మతం మీద ఆయన మాట్లాడడం, దేవతామూర్తుల మీద ఆయన చేసిన వ్యాఖ్యలు, ఇలాంటివన్నీ చాలా కీలకంగా ఉన్నది. ఒకటి కాదు, రెండు కాదు, చాలా లింకులు ఇందులో ఉన్నాయి అంటున్నారు. ఏవో అశ్లీలం అంటున్నారు, యువతల్లో రావణేనో లైంగికంగా వేధించారంటున్నారు, ఆ ఫోన్ డేటా అంతా తీసేరట. ఏది నిజం, ఏది అబద్ధం? ఒక వర్గం అయితే ఆయన మీద కక్ష సాధింపు, బెయిలబుల్ సెక్షన్ నుంచి ఏమైనా ఉపా చట్టం వరకు తీసుకువెళ్లారు. ఇప్పుడు మేము అదే చేస్తాం, రేపు మీరు మా పాఠాలు నేర్పుతున్నారని చెప్పి ఒక వర్గం మాట్లాడతారు. మరొక వర్గం తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడకపోతే ఏం చేయాలి, వాళ్ళు తప్పు చేశారు అని చెప్పి మరొక పక్క. ఈ అంశం ఎలా ఉంటే సిఏ నాగరాజుకి ప్రాణహాని అట. ఇదేం ట్విస్ట్ నాగరాజుది? ఆ గుణదల టెంపుల్ని చూసారా, అక్కడ వరకు వెళ్ళినట్టండి ఈ రూట్స్ అన్ని కూడా. పోలీసులకు అందిన సమాచారం సాంకేతికంగా వీళ్ళు కొన్ని డేటాలు చూస్తే అందులో కనిపించిన అంశం ఏంటంటే గుణదల వరకు బాడీ వెళ్ళిందని. గుణదల తర్వాత ఏమైందన్నది ఇప్పుడు సస్పెన్స్ థ్రిల్లర్ని కనిపిస్తుంది. నేను చాలాసార్లు అన్నా, దృశ్యం ఇది చూసి అది చూసి ఇది చేసినట్టున్నారో, లేకపోతే ఇది జరుగుతుందని ముందే ఆ డైరెక్టర్ ఊహించాడో. దృశ్యం సినిమాలో కూడా అంతే కదా, ఎక్కడ ఏం కనిపించదు, మొత్తం అన్ని చెరిపేస్తుంటారు. కానీ నిజ జీవితంలో ఇలా జరగడం అన్నది చాలా ఆశ్చర్యకరం. అది ఎవరు అంశం అనేది ఎవరు అవనియండి, శిక్షలో వెయ్యాలి. తప్పు చేసిన వాళ్ళని ఎవరిని నెత్తి మీద పెట్టి కూర్చోమని ఎవరో చెప్పరు, శిక్షలు అయితే ఖచ్చితంగా వెయ్యాలి. కానీ ఆ శిక్షలు వేసేటప్పుడు అందులో కక్ష సాధింపు చర్యలు, మరీ పైశాచికత్వాలు కనిపించకూడదు అని కోర్టులు కూడా అది చెప్తున్నాయి కదా. ప్రకాష్ రాజు అరెస్ట్, బీజేపీ రంగంలోకి దిగింది. బీజేపీ మీన్స్ విష్ణువర్ధన్ రెడ్డి, ప్రకాష్ రాజుని కూడా అరెస్ట్ చేస్తారని. పవన్ కళ్యాణ్ గారు దూకుడు పెంచారు, ఎక్కడన్నా తేడా వచ్చిన వాళ్ళందరినీ ప్రక్షాళన చేయాలి, ఇది రైట్ టైం. ఇంకొక 2 సంవత్సరాలే ఉన్నది కాబట్టి ఆయన కూడా స్పీడ్ పెంచారు. చర్చిద్దాం ఇవన్నీ కూడా. అమరావతి అంశం ఒకటి, అమరావతి మీద కూడా మళ్ళీ ఏదో విషం కక్కుతున్నారు, కుట్రలు జరుగుతున్నాయని కూడా వస్తున్న నేపథ్యం. ఈనాడు ప్రైమ్ డిబేట్ లో మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు పోతుల బాలకోటి గారు, సామాజిక సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్, మనతో పాటుగా లైవ్ లో అందుబాటులోకి వచ్చారు. అలాగే రాయపాటి అరుణ గారు, జనసేన అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్ లో జాయిన్ అయ్యారు. చిన్నపరెడ్డి గారు, వైసీపీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్ లో అందుబాటులోకి వచ్చారు. మరి కాసేపట్లో సింగళూరు వెంకటేష్ గారు, రాజకీయ విశ్లేషకులు కూడా మనతో పాటుగా లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ముందుగా బాలకోటి గారు చెప్పండి. ఏంటండి రావణ మూలాలు? ఇప్పుడే నేను బ్రేకింగ్ చూశాను, ఇందాక కూడా నేను అనాలిసిస్ చెప్పాను. ఏంటి యువతల్ని లైంగికంగా వేధించారట, అశ్లీల వీడియోలు అని చెప్పి ఈ ప్రచారం జరుగుతుంది. లేదు, కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు, ఎవరైతే ప్రశ్నించే గొంతుల్ని నొక్కడానికి ఈ ప్రశ్న రావణ్ణి వాడుతున్నారు, మేము అదే చేస్తాం, రేపు ఇక్కడతో ఆగిపోలేదు అని చెప్పి కొన్ని బెదిరింపులు కూడా వస్తున్నాయి. అసలు ఇది ఎటువైపు వెళ్తుంది? ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న అంశాలను ఎలా చూడాలి? బెజవాడలో ఎన్ఐఏ వచ్చి తనిఖీలు ఏంటి? ఉగ్రమూలాలు ఉండడం ఏంటి? టెర్రరిస్టులు బెజవాడలో ఉండడం ఏంటి? నమస్తే. నమస్తే. డిబేట్ లో ఉన్న మిత్రులందరూ కూడా నమస్కారాలు. వర్మ గారు, మనం కూడా అవసరమైన సబ్జెక్టు మీద చర్చ పెట్టడం కంటే అనవసరమైన అంశాల మీద ఇది అనవసరం అవ్వదు కదండి. ఇప్పుడు హిందూ సమాజం ప్రత్యేక మీటింగ్లు పెట్టుకుంటున్నారు చాలా మంది. ఇది చిన్న అంశం కాదు, ఇది ఎటువైపు వెళ్తుందో కూడా అర్థం కాని పరిస్థితి. ఏవో ఫండ్స్ వస్తున్నాయంటున్నారు విదేశాల నుంచి. ఒక్కరే ఉన్నారా? ఇంకా చాలా మంది విస్తరించి ఉన్నారా? ప్రతి ప్రాంతాల్లోని ఉన్నారా? ఇదంతా కొట్టిపారేసే అంశం కాదు. ఇందులో చూస్తుంటే నిజంగా ఇది జరిగితే. వర్మ గారు, అంటే నేను ఎందుకు అనవసరమైన సబ్జెక్ట్ అంటున్నానంటే, ఇప్పుడు మీరు చెప్పిన నామధేయం స్వాతంత్ర సమరయోధుడు కాదు, మానవ హక్కుల వాది కాదు, పౌర హక్కుల వాది కాదు, ఏ దళిత బహుజన కులాల తాత్వికుడు కాదు, బహుజన కులాల సంక్షేమం కోసం కష్టపడ్డ వ్యక్తి కాదు. ఓన్లీ వన్, హీ ఈజ్ ఏ యూట్యూబర్ ఓన్లీ, దట్స్ ఆల్. ఈ రోజున మీడియా వేరు, యూట్యూబ్ ఛానల్స్ వేరు. మీడియాకు ఒక నియంత్రణ ఉంటుంది, ఒక క్రమశిక్షణ ఉంటుంది, ఒక యజమాని ఉంటుంది. యూట్యూబ్ ఛానల్కి ఎవరు ఉండరు. అతనే కర్త, అతనే కర్మ, అతనే క్రియ, అతను మాట్లాడిందే మాట. అంటే సోషల్ మీడియా వచ్చిన తర్వాత యూట్యూబర్స్ వాళ్ళ ఆదాయం కోసం యూట్యూబ్లు పెట్టుకొని పనిచేస్తుంటారు. కాబట్టి ప్రలోభాలకు గురవటానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. సమాజాన్ని ఇబ్బంది పెట్టే మాటలు మాట్లాడి తద్వారా న్యూసెన్స్ పెంచుకోనో డబ్బులు సంపాదించే అవకాశం కూడా ఎక్కువగా వాళ్ళకే ఉంటుంది. ఈ సందర్భంగా మీకే ఒక మాట చెప్తా, మీరు గుర్తించాలి, మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. 2008 జూలై 26న అహ్మదాబాదులో 70 నిమిషాల్లో
21 బాంబు పేలుళ్లు జరిగింది. దాదాపుగా 56 మంది మరణించారు, 246 మంది గాయపడ్డారు. ఈ నెల తర్వాత నిన్న అహ్మదాబాద్ కోర్టు 38 మందికి మరణశిక్ష విధించింది, 11 మందికి జీవిత ఖైదు విధించింది. అవును, ఈ దేశానికి భద్రత అవసరం, సమాజానికి భద్రత అవసరం. సమాజాన్ని భయపెడదాం, దేశాన్ని భయపెడతాం, లేదా హిందూ మతాన్ని భయపెడతాం అని అనుకునే వాళ్ళని భయపెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. అలా భయపెట్టే వాళ్ళని లోపలియ్యాల్సిన బాధ్యత. బాలకోటి గారు మీది ఫ్రీజ్ అయింది. ఓకే, చిరపరెడ్డి గారు ఏంటి రావణ అంశం? ఒకసారిగా కొడాలి నాని గారు వీళ్ళందరూ కూడా యూటర్న్ తీసుకుంటున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు నిన్నటి వరకు ఒక వెర్షన్, ఇప్పుడు వెర్షన్ మారింది అని చెప్పి సోషల్ మీడియా ట్రోల్ అవుతున్న అంశం. వర్మ గారు చెప్పండి. వన్ మినిట్. ప్రశ్న అనే పేరు పెట్టుకున్నంత మాత్రాన ప్రశ్నను లోపలేస్తారని అడగకూడదు. అది పేరు మాత్రమే. అంటే మంచోడు అని ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటే మీరు మంచోళ్ళని లోపలేస్తారా? ఇప్పుడు రాముడు అనే పేరు పెట్టుకుంటే మీరు రాముడు వారినే లోపలేస్తారని మాట్లాడతారా? అది ప్రశ్న కాదు. ఈ సమాజంలో అన్ని నిబంధనలు ఉన్నాయి. పోలీసులు నిజానికి ఏంటంటే అతగాడు అరెస్ట్ అవటానికి కారణం అతగాడు పిలిచిన వ్యక్తే. అతగాడు లోపల పోయేదాకా ఈయన వదల్లా. పెట్టిన సభ వేరు, మాట్లాడాల్సిన అంశాలు వేరు. అది దళిత క్రిస్టియన్ సభ. వాళ్ళ హక్కుల గురించి మాట్లాడాలి, వాళ్ళ కష్టాల గురించి మాట్లాడాలి, లేదా వాళ్ళ రాజ్యాంగపరమైన రక్షణ గురించి మాట్లాడాలి తప్ప నీ నాలుగు వస్తా, ఆయన చేతిలో పెడతా, ఆయన నాలుగు వస్తా, ఏం చేతిలో పెడతా అని, లేదా కాంగ్రెస్ తూ అని ఊయటం, వీటన్నింటి చట్టం ఊకుంటుందా? అలాంటి వాళ్ళని సపోర్ట్ చేస్తుందా? మీకు మాట చెప్తారు. ఇప్పుడే మీరు అన్నారు కదా కొడాలి నాని గారు అని. నిజానికి ఏంటంటే మరి ఇతను వెనకేసుకొస్తున్నారు వైసీపీ పార్టీ. మరి అతనికి మద్దతు ఉందేమో. మరి వైసీపీ కాదు వైసీపీ ఇప్పుడు దీనికి మద్దతు ఉండడం కాదు. ఇప్పుడు ఆయన పెట్టిన వీడియో వేరేది. టీసీఆర్ మాట్లాడండి. కాదండి వర్మ గారు. ఇప్పుడు అతను చేసిన కార్యక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. మనకి తెలియదు అసలు ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ లో తెలుగు రాష్ట్రానికి అతగాడు ఎవడో తెలియదండి. ఈ సంఘటన జరిగిన తర్వాతే అతగాడి యొక్క మాటలు గుర్తుకొచ్చినాయి. అది చట్టం తన పని తాను చేసింది, చర్యలు తీసుకుంది. కొన్నిట్లో బెయిల్ వచ్చింది. వెరసి ఆయన హిందూ దేవులని, హిందూ మతాన్ని చాలా దారుణంగా, అసలు నేను భారతీయుడిని కాదని ఆయనే ప్రకటించుకున్నాడు సార్. ఇప్పుడు కసబకు హక్కులు ఇచ్చారు, మాకెవరు హక్కులు అంటే కసబ్ ఏంటి, మీకు హక్కులు ఏంటి, అసలు ఏం మాట్లాడుతున్నారు? మరి ఈ విధమైన చర్యలు ప్రభుత్వం తీసుకోకుండా ఎలా ఉంటుందండి? ఒక డిప్యూటీ ముఖ్యమంత్రిని మీరు అంటే మరి మేము మాట్లాడొచ్చు, కానీ మేము మాట్లాడు అది మేము బాధ్యతగా ఉన్నాం కాబట్టి మాట్లాడకూడదు. ఒక డిప్యూటీ ముఖ్యమంత్రిని పట్టుకొని కాంగ్రెస్ తూ అని అదని ఇదని మాట్లాడితే, లేదా ఒక డిప్యూటీ స్పీకర్ని పట్టుకొని నిన్ను కోసేస్తావని మాట్లాడితే మరి చట్టం మరి చర్య తీసుకోకుండా ఎలా ఉంటుంది? దాని గురించి పెద్ద చర్చగా సార్ ఈ రాష్ట్రంలో. ఇప్పుడు దీనికోసం కాదు కదండి, అవన్నీ బెయిలబుల్ సెక్షన్లే. ఇప్పుడు వేరే రాజద్రోహం అయింది కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అన్నది అది వేరు, అది అయిపోయింది, దానికి బెయిల్స్ వచ్చినాయి. ఇప్పుడు అది టర్న్ అయ్యింది, అది టాపిక్. అవును, మరి ఆయన వ్యవహార శైలి అలా ఉంది. ఆయన హిందూ మతం మీద దాడి చేస్తూ మాట్లాడి, లేదా మావోయిస్టు మద్దతు చేసి మాట్లాడి కూడా వెలుగు చేసింది. వాటి మీద పోలీసులు చట్టాలు కట్టారు, కేసులు కట్టారు. ఇప్పుడు కొడాలి నాని గారేమో అది ఉపా చట్టం అయితే ఉప్మా చట్టమా, ఇడ్లీ చట్టం అని ఆయన మాట్లాడుతున్నాడు. ఇప్పుడు రావణకి మద్దతు వీళ్ళంతా నాకైతే అర్థం కావడంలా. అది తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ అనండి ఆయన మాట్లాడేది. కొడాలి నాని గారు బయట ప్లే చేయండి ఒకసారి, వినండి, బయట వినండి. రావణ అనేటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీకి, లోకేష్ కి, బాలకృష్ణకి, చంద్రబాబు కూడా అనుకూలంగా ఉంటాడు. ఎక్కడ ఒక మాట కూడా మాట్లాడు. ఆవిడ తెలుగుదేశం పార్టీ కాముగా ఉంది. వీళ్ళందరూ కూడా అతని మీద మరి దాడి చేసేటువంటి కార్యక్రమం. అదేవిధంగా గతంలో మేము అధికారంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా అనేక రకాలైన విమర్శలు చేశాడు. మేము ప్రతిపక్షంలోకి వచ్చినా కూడా మా మీద విమర్శలు చేశాడు. ఏదేమైనప్పటికీ మేమైతే కనుక ఈ రకంగా అణిచివేయాలన్నటువంటి ప్రయత్నం చేయలేదు. చంద్రబాబు నాయుడు కూటానికి రోజులు దగ్గర పడి, ఎందుకంటే మాది గొడ్ల పార్టీ అని చెబుతాడు, ఆయన చెబుతాడు, వాళ్ళ అబ్బాయి చెబుతాడు, ఆ పార్టీ చెప్పుద్ది, ఆయన మీడియా చెప్పుద్ది. అంటే ఆయన భ్రమ ఏంటంటే పిచ్చి ఇంకా భ్రమలో ఉన్నాడు. మేము ఏది చెప్తే ప్రజలు కూడా అదే మారుతారని.
మాది గొడ్డల పార్టీ అని ఎవరు అంటారు, మా సంక్షేమ పార్టీ అని చెప్పి ప్రజలు మాడుకుంటారు. మాది గొడ్డల పార్టీ కాదు, మీది బూడిద పార్టీ అని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు మాడుకుంటున్నారు. ఈ రోజు తెలుగుదేశం పార్టీ అంటే అతనికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తుల్ని పోలీస్ స్టేషన్ లో తీసుకెళ్లి తగలెట్టి బూడిచ్చేసేటువంటి పార్టీ. ఇంట్లో రావణ అనేటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీకి, లోకేష్ కి, బాలకృష్ణకి, చంద్రబాబు అనుకూలంగా ఉంటాడు. ఎక్కడ వర్మ గారు, రావణ్ అనే వ్యక్తి బాలకృష్ణ గారికి, లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి తెలిసిన వ్యక్తి అయితే మరి వీళ్ళెందుకు అరెస్ట్ చేయించారు? వాళ్ళు సంతోషించవచ్చు కదా. మరి వీళ్ళెందుకు అరెస్ట్ చేయించారండి? ఇప్పుడు నాడు వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టినా మేమేం చర్యలు తీసుకోలేదు అంటే, రాముడిని తిట్టినా, చేతమ్మోరిని తిట్టినా, లక్ష్మణ్ని తిట్టినా మేము చర్యలు తీసుకోలేదు, మేము వదిలేసామంటే అర్థం ఏంటి? అంటే ప్రోత్సహించారు. తిట్టవయ్యా రాముణ్ణి, తిట్టవయ్యా సీతమ్మోరిని అని చెప్పి వీళ్ళు ప్రోత్సహించినట్టు అర్థం. మరి ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఎందుకంటే సార్, ఈ దేశం హిందూ దేశం, అదొక హిందూ మతం, కోట్ల మంది అత్యధిక భారతీయులు ఉన్న మతం. ఏనాటి రాముడు అంటే పురాణ రాముని దూషించి, పురాణ సీతమ్మని ఇప్పుడు పవిత్రంగా దేవాలయాలకు వెళ్ళి దండం పెట్టుకుంటున్న దేవుళ్ళను దూషించి, మరి అటువంటి వాళ్ళని ఏం చేస్తారు సార్? మతాల మధ్య చిచ్చు రావటం అవ్వదా? ఇప్పుడు ఇది భావోద్వేగానికి దారిదా? చర్యలు తీసుకోకపోతే హిందూ సమాజం ఏం ప్రశ్నిస్తుంది ప్రభుత్వాలని? కాబట్టి చర్య ఉంటుంది. కాబట్టి ఇటువంటి అంశాలని చాలా అప్రమత్తంగా చూడాలి. నాకైతే ఈ పెద్దగా చర్చించాల్సిన అంశాలు కూడా కాదని నా భావన. చిన్నప్పటి గారు, ఏంటి మీ వెర్షన్ ఏంటి? ఒకసారిగా యూటర్న్ తీసుకున్నారని సోషల్ మీడియా హోరెత్తిస్తుంది. 99 వీక్షకులుగా, అలాగే ప్యానల్ సభ్యులందరూ కూడా నమస్కారం సార్. ఈరోజు మా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి జయంతి కార్యక్రమాలతోటి 2 రాష్ట్రాల్లో కూడా ఆయన్ని మరొకసారి గుర్తు చేసుకున్నటువంటి సందర్భం. ఆయనకి ఘన నివాళులు అర్పించుకుంటాను ఉన్నాం. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి ఇప్పుడు బాలకోటయ్య గారు మాట్లాడుతూ ఉన్నారు. సరే, ఎవ్వరు రానియండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటగట్టడం, వాళ్ళకు ఒక తొడుగు తొడగటం, ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటాం. బోర్గుడ్డ నీళ్ళు అయిపోయింది, శ్రీరెడ్డి అయిపోయింది, సాయి కృష్ణ అయిపోయింది, ఇప్పుడు ఇతను రావణ్కి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఎవరు చెప్పారు మరి బాలకోటయ్య గారికి? నాకైతే తెలియదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎక్కడైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పేది ఏంటంటే, మానవులకి మన మనుషులకి ఎవరికైనా సరే ఉన్నటువంటి హక్కులని కాలు రాయొద్దు అనే దాని మీద మాత్రమే మాట్లాడతాం. సాయి కృష్ణకి బ్రతికే హక్కు ఉంది, రావణ్కి మాట్లాడే హక్కు ఉన్నది అన్న దాని మీద మాత్రమే మాట్లాడతాం. కానీ రావణ మాట్లాడినటువంటి దేవతల్ని తిడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబరాలు చేసుకోవటం, ఇదేమన్నా సంబరాలు చేసుకునేటటువంటి మాటలకి సంబంధించిన అంశంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడన్నా చెప్పిందా? ఇలా మా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చెప్పినా, లేకపోతే మా కొడాలి నాని గారు చెప్పినా, ఎవరు చెప్పినా ఏం చెప్తా ఉన్నారు? ఎవరు రావణ అనే అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఏందనంటే, ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనకాల నుంచి ఆడేస్తుంది. అదేంటి ఆయన చెప్తున్నారు కదా బాలకృష్ణ గారు వీళ్ళందరికీ? అదేనండి సార్, అదే సార్. ఈ రోజు చెప్పడం వస్తాం సార్, ఏమో అందులో సార్ చెప్తాం సార్. అయిపోయింది కదా, మీ భాష అయిపోయింది కదా, చెప్పండి, మీరు అయిపోయింది కదా, ఆగండి సార్. ఇస్తానండి సార్, రాని సార్, రామమ్మల్ని వర్మ గారు ఆయనే మాట్లాడమనండి, నేను ఎందుకు మాట్లాడతా? నేను అడ్డుపడలే. కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్త రావణని అతను చెప్పండి, కొడాలని చెప్పినట్టు మీరు కూడా. సరే అడుగుతున్నాడు. అదే కదా సార్ చెప్తా ఉంది. ఈ రోజు ఎందుకు అనుమానం వస్తా ఉందంటే, మీరు అడిగినటువంటి అంశం మీద ఎందుకు అనుమానం వస్తా ఉందంటే, ఓన్లీ పవన్ కళ్యాణ్ గారిని అన్నందువల్ల పవన్ కళ్యాణ్ గారి వాళ్ళ మనుషులో వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు కేసులు పెడితే దానికి సంబంధించిన దాని మీద కానీ, రావణ అంశం మీద కానీ ఎంత జరుగుతున్నా కానీ తెలుగుదేశం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఎందుకంటే వాళ్ళ మనిషి ఏమని చెప్పేసి అనుకునేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఏది పడితే అది మాట్లాడినటువంటి వ్యక్తి. ఆయనేమి మా చుట్టం కాదు, మా పార్టీ కాదు, మాకు సంబంధించినటువంటి వ్యక్తి కాదు. కానీ ఎవరైనా సరే, సాయి కృష్ణ కూడా మా పార్టీకి సంబంధించిన వాడు కాదు, పవన్ కళ్యాణ్ గారి అభిమానే. పవన్ కళ్యాణ్ గారి ఈ కూటమిలోనే అతను బూడిదైనటువంటి పరిస్థితి. అందుకనే కదా బూడిద పార్టీకి సంబంధించినటువంటి అంశాన్ని, ఇది బూడిద పార్టీగా ఈ రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేస్తా ఉంది. ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అనేది లేకుండా చేస్తా ఉంది. ఇలా ఇప్పుడు మీరు కొత్త విషయం చెప్తా ఉన్నారు, ఎన్ఐఏ వచ్చింది, ఎన్ఐకి సంబంధించినటువంటి. అసలు వీళ్ళు దాని మీద దృష్టి పెడితే కదా సార్, లా అండ్ ఆర్డర్ మీద దృష్టి పెడితే కదా హోమ్ మినిస్టర్ పని చేయనీరు.
ఎడ్యుకేషన్ మినిస్టర్ పని మాత్రమే చేయడం, మిగతా పనులన్నీ చేస్తా ఉంటారు. ఈ రకంగా చేస్తా ఉండి ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయడానికి కంకణం కట్టుకున్న కూటమి ఇది. ఓకే, అలాంటి పరిస్థితుల్లో బాలకోటయ్య గారు అసలు ఇది సందర్భమే కాదు, ఈ అంశాల గురించి మాట్లాడదు. ఎందుకంటే ఇవన్నీ మాట్లాడితే వాళ్ళ లొసుకులన్నీ బయటపడతాయి కదా, బూడిద పార్టీకి సంబంధించిన అంశాలన్నీ బయటకు వస్తాయని బాధ. ఓకే ఓకే రైట్. అరుణ గారు సార్, మీకు ప్యానెల్ లో ఉన్న పెద్దలకి డబుల్ లైన్ వీక్షకులు నమస్కారం సార్. ఇది జరుగుతున్న అంశాలు లా అండ్ ఆర్డర్ మొత్తం అంతా గతి తప్పిందట, చాలా దారుణాలు జరుగుతున్నాయట. మీకు టైటిల్ కూడా మళ్ళీ ఏవో పార్టీలకి పెట్టారు కూటమికి. సార్, సమస్త శాఖలని సజ్జల చేతుల్లో పెట్టి అన్ని శాఖల్ని సగమే మాత్రం నిర్వర్తించినటువంటి వైసీపీ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరూ కూడా ఏ శాఖ మంత్రి ఎవరు నిర్వర్తిస్తున్నారు అనేటువంటి మాటని వాళ్ళ జీవిత కాలం లైఫ్ టైం మాట్లాడే అర్హతని వాళ్ళ 5 ఏళ్ల కాలంలో కోల్పోయారు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇది అందరికీ తెలుసు. ఈవెన్ సాక్షాత్తు వైసీపీ నుంచి బయటకు వచ్చినటువంటి అండ్ వైసీపీలో ఉన్నా కూడా ఓటమి తర్వాత ఓటమి యొక్క కారణాలు వెతుక్కున్నటువంటి స్వయాన వైసీపీ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలే తాడేపల్లి ప్యాలెస్ కు పరిమితం అయ్యి 5 రెడ్ల మధ్యలో ఆయన కూర్చొని 5 పాత పేతాళుడు విక్రమార్కుడి కథల్లో లాగా 5 సాలపంజకులను దాటుకొని వెళ్తేనే 6వ సాలపంజక దగ్గరికి వెళ్ళగలము జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి. 5 ఏళ్ల పాటు దగ్గరగా 100 మందికి పైన ఎమ్మెల్యేలు అసలు కలవలేనిది జగన్మోహన్ రెడ్డి గారిని. కాబట్టి గ్రౌండ్ లో ఏం జరుగుతుంది, పాలన ఎలా ఉంది, ప్రజలు ఎలా మాట్లాడుకుంటున్నారు ఆయన పాలన గురించి అనే వాస్తవాలను ఆయనకి తెలియజెప్పలేకపోయాం మేము. కాబట్టి గ్రౌండ్ కి లీడర్ కి కనెక్టివిటీ తెగిపోవడం వల్ల 5 మధ్యలో ఉండి వీళ్ళ వల్లే వాళ్ళ ఓటమి పాలయ్యామని చెప్పేసి వైసీపీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మీడియా ముఖంగానే బయటికి చెప్పినటువంటి పరిస్థితి. కాబట్టి ఈ మాట ఏ మంత్రిత్వ శాఖ ఎవరిది, ఎవరు నిర్వర్తిస్తున్నారు అన్నటువంటి మాటని మీ జీవిత కాలం వైసీపీ వాళ్ళు ఎవరు కూడా మాట్లాడొద్దు దయచేసి. ఇది రిక్వెస్ట్. అంటే మీ హక్కును కోల్పోయారు ఒకటి. రెండోసారి ఇందాక ఆయన అన్నారు పవన్ కళ్యాణ్ గారిని తిట్టినంత మాత్రానే కేసులు పెట్టారు, నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టారని చెప్పేసి. సార్, ఇక్కడ అసలు ఈ విషయంలో నాన్ బెయిలబుల్ సెక్షన్ ఏదైతే ఉందో చట్టం కింద నమోదైనటువంటి కేసు ఏదో ఉందో ఇది పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన అంశమే కాదు. ఇది అందరికీ తెలుసు. అతను మాట్లాడేటువంటి యూట్యూబ్ వీడియోలను కనుక ఓపెన్ చేసి చెక్ చేస్తే ప్రతి ఒక్క దాంట్లో సమాజంలో ఉన్నటువంటి యువతని ఉగ్రవాదం వైపు, యాంటీ హిందూయిజం వైపు ఇన్ఫ్లుయెన్స్ చేసేలాగా చాలా పదాలు వాడి చాలా వీడియోల్లో చాలా సందర్భాలను అనుకూలంగా చేసుకుని ఆపరేషన్ సింధూర్ నుంచి ఆపరేషన్ కగార్ వరకు ఇలా చాలా అంశాలని సపోర్టివ్ గా చేసుకుని కొంత ఉగ్రవాద భావజాలాన్ని లేదంటే యాంటీ నేషన్ భావజాలాన్ని యువతలోకి చొప్పించే ప్రయత్నం చేశాడు. కాబట్టి అది ఆధారపూరితంగా ఆయన ఫోన్ లో ఆయన వీడియోల్లో దొరికింది కాబట్టి ఈ చట్టం నమోదైంది. కోర్టులు ఏమి పిచ్చివి కాదు, న్యాయ వ్యవస్థలు ఏమి అమాయకులు కాదు. మేము ఏది పెడితే తీసుకెళ్లి పెట్టుకోవడానికి. ఒకవేళ ఇప్పుడు రిమాండ్ లోకి తీసుకున్నారంటే చట్టం కానివ్వండి, న్యాయమూర్తి గారు కానివ్వండి వెరిఫై చేయకుండా పోలీసు వారు వేసినటువంటి ఛార్జ్ షీట్ లో సరైనటువంటి ఆధారాలు లేకుండా రిమాండ్ లోకి తీసుకుని ఈ విషయం మీరు గమనించుకోవాలి దయచేసి. ప్రతిదీ కూడా పవన్ కళ్యాణ్ గారికి రుద్దేద్దాం, పవన్ కళ్యాణ్ గారికి రుద్దడం వల్ల ఫేమస్ చేసేద్దాం విషయాన్ని అని చెప్పేసి ప్రతిదీ కూడా సాయి కృష్ణ విషయాన్ని తీసుకొచ్చి కులం ముసుగులో తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారికి రుద్దడానికి ట్రై చేశాం, అవ్వలేదు అది. మళ్ళీ ఇప్పుడు మతం ముసుగులో తీసుకొచ్చి రుద్దేద్దాం ఈ విషయాన్ని అని చెప్పేసి అంటే కుదరదు. ఎందుకంటే ప్రజలు ప్రతిదీ చూస్తున్నారు. ఇవాళ సోషల్ మీడియా వచ్చాక ప్రతి అంశం కూడా నిమిషాల్లోనే ప్రజల్లోకి పల్లెల్లోకి పవన్ కళ్యాణ్ గారి మీద బురద వేసేద్దామంటే కుదరదు. ఎందుకంటే ప్రతి వర్డ్ పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ సామాన్య ప్రజానికం మొత్తం గమనిస్తున్నారు. ఆయన పరిపాలన ఎలా ఉంది, ఆయన వ్యక్తిత్వం ఎలా ఉంది, ఆయన ఏం చేస్తున్నారు, ఆయన మాటలు ఏంటి, ఆయన మాటల యొక్క కనెక్టివిటీ ఏంటి ప్రతిదీ గమనిస్తున్నారు. మీరు కట్లు ఎడిట్లు చేసుకుని మీ ఇష్టం వచ్చేట్టుగా మాట్లాడుకుని అదే నమ్మిద్దాం ప్రజల్ని అంటే నమ్మరు. ఎందుకంటే లాస్ట్ 5 years మీరు ఇంతకన్నా ఇంకా ఘోరంగా ట్రై చేశారు ప్రజలను నమ్మించడానికి. బట్ అప్పుడే నమ్మలా. అప్పుడు నమ్మకపోతేనే మీకు 151 నుంచి 11 వచ్చాయి. ఇప్పుడు అంత బలంగా మీరు చేయలేరు. అయినా మా వాళ్ళు కొంత వెనకబడి ఉంటున్నారు. చేసేటువంటి పనుల్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో, మంచిని తీసుకెళ్లడంలో వెనకబడి ఉంటున్నారు. కాబట్టి కొంత మీ ప్రాబల్యం ఇంకా సాగుతుంది. కానీ సోషల్ మీడియాలో నిజంగా కూడా ఖచ్చితంగా ఇట్లాంటి ఉన్మాద మోకను కట్టడి చేసి గ్రౌండ్ లో ప్రజలకు చేసినటువంటి మంచిని బలంగా తీసుకెళ్లే ప్రయత్నం ఇంకొంచెం పెంచితే కూటమి ప్రభుత్వం అప్పుడు ఖచ్చితంగా మీరు కనుమరుగవడం ఖాయం. సో ఇందులో కూటమికి సంబంధించింది ఏమీ లేదు. అతను చేసిన తప్పులే ఈ రోజు దాన్ని యాంటీ నేషన్ భావజాలాన్ని, యాంటీ హిందూ భావజాలాన్ని, మతాల మధ్య చిచ్చు పెట్టేటువంటి మాటల్ని బలంగా తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేశాడు అతనుకున్నటువంటి సోషల్ మీడియా అండ్ యూట్యూబ్ వేదికల ద్వారా. తద్వారానే ఇవాళ అతని మీద ఉపా చట్టం నమోదైంది. దీనికి జనసేన పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. ఓకే రైట్. వర్మ గారు చెప్పండి. వర్మ గారు చెప్పండి. ఇదే ఎన్ఐఏ ఉగ్రవాద నిరోధక చట్టం కింద ప్రముఖ రచయిత వరవర్రావుని 7 ఏళ్ల క్రితం అరెస్ట్ చేస్తే
ఆయన మహారాష్ట్ర నుంచి ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ కూడా రాలేకపోతున్నాడు. అవును. 8 సంవత్సరాలు పైబడ్డ వ్యక్తి ఎన్నోసార్లు హైకోర్టుకి పిటిషన్ వేసిన ఆరోగ్యం బాగలేదు, కుటుంబ సభ్యుల మధ్య ఉంటాను, హౌస్ అరెస్ట్ లో ఉంటానన్నా కూడా కోర్టులు అనుమతించటంలా. సార్ ఇప్పుడు రావణ్కి అదే పరిస్థితేనా? నా మాట వినండి. రెండోది, ఢిల్లీ ప్రొఫెసర్ యూనివర్సిటీ సాయిబాబా అనే ఆయన ఒక వికలాంగుడు అండా జైల్లో పెడితే అతను అండా జైల్లో చాలా కాలం ఉన్న తర్వాత ఆయన చనిపోయాడు. అంటే కేంద్ర ప్రభుత్వం ఒక విధాన నిర్ణయం తీసుకుంది. కగార్ ఆపరేషన్తో టెర్రరిస్ట్ యాక్టివిటీని అనసటం కోసం తీసుకుంది. చాలా మంది కూడా అసూలు బాశారు. అలాంటి హెడ్మాని సపోర్ట్ చేస్తూ ఈ యూట్యూబర్ రావణ్ అనే అతను మాట్లాడిండు. ఇప్పుడు మనం రావణ్కి మద్దతుగా మాట్లాడుతున్నామంటే అందరూ NIA యాక్ట్ కిందే వస్తారు. ఓకే, రైట్. సార్ సింగళూరు గారు ఒక్క మాట మాట్లాడండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏ మాట అయితే మాట్లాడారో, ఏ భాష అయితే మాట్లాడారో అదే భాషని అతను కూడా మాట్లాడాడు. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే నక్సలైట్లో పోదామని, తుపాకీ పట్టుకొని పోదామని మొన్న మధ్య ఇంటర్వ్యూలో కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితేనేమో ఆ మాటలన్నీ కూడా బ్రహ్మాండంగా చెవులకు ఇంపుగాను, చట్టాలన్నిటి కూడా అనుకూలంగా ఉన్నట్టు. అదే సామాన్యుడు ఎవరైనా మాట్లాడితే మాత్రం మొత్తానికి అసలు ఈ రాజద్రోహం చేసినట్టు మాట్లాడి భావించేటటువంటి పరిస్థితి తీసుకొస్తే మీరు పవన్ కళ్యాణ్ గారిని మోయదలుచుకుంటే మోయండి. వర్మ గారు హెడ్మాని మద్దతుగా మాట్లాడినందుకే రావణ్ని ఉగ్రవాది చట్టం కింద లోపలేసినప్పుడు రావణ్కి మద్దతుగా మాట్లాడుతున్న చిన్నపరెడ్డి మీద కూడా ఈ కేసు పెట్టొచ్చు కదా? వేయండి, వేయండి. ఎందుకు వేయకూడదు? అప్లికేషన్ పెట్టండి సార్, ఒక అప్లికేషన్ పెట్టి ఒక అప్లికేషన్ పెట్టండి సార్. వర్మ గారు పక్కన రాయపాటి అరుణ గారు చెప్తున్నారు ఇది పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన కేసు కాదు, ఆయన హిందూ ధర్మం మీద మావోయిస్టుకు మద్దతుగా మాట్లాడాడు, దాని కింద ఉపా చట్టం పెట్టారని నెత్తి నోరు కొట్టుకొని చెప్తున్నాం. నువ్వేం మాట్లాడుతున్నావు? పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. మీరు ఉగ్రవాదులకు మద్దతు ఇస్తున్నారా? ఓ మాట చెప్పండి. చర్చిద్దాం. సింగళూరు గారు, సో యాజ్ ఏ అడ్వకేట్ గా అసలు ఎటువైపు వెళ్తుంది, ఏం జరుగుతుంది? ఇది కక్ష సాధింపా, లేకపోతే ఆయన చేసిన తప్పులా, రాజద్రోహమా? ప్రభుత్వం చెప్తున్నట్లుగా అయితే రాజద్రోహమే కదా. ముందుగా ప్యానల్లో ఉన్నటువంటి సోదరులకి, సోదరీమణులకి అందరికీ కూడా వెరీ గుడ్ ఈవినింగ్ అండి. రావణ్ కేసు విషయంలో ఏం మాట్లాడినా ఇవాళ ప్రభుత్వాలు తీసుకెళ్లి లోపల పడేస్తాయి అని చెప్పినట్టుగా మీడియా ముఖంగా బెదిరించినట్లుగా మాట్లాడుతున్నారు. అసలు ప్రశ్నించడమే తప్పు, మాట్లాడటమే తప్పు. ఏం మాట్లాడాలనేది కూడా మీరే డిసైడ్ చేస్తారు. మేమేం మాట్లాడాలి, మేమేం తినాలి, మేమేలా బతకాలి, మేము ఎక్కడ బతకాలి అనే మా గొంతెత్తి మేము మాట్లాడితే, అతనికి అనుకూలంగా మాట్లాడితే దేశద్రోహం, రాజద్రోహం అని చెప్పేసి అని అంటున్నారు. ఇక్కడ అతను మాట్లాడిన వీడియోస్ ఏవైతే ఉన్నాయో, లేదా ఆ వీడియోస్ వల్ల అతన్ని లోపలికి తీసుకున్నారు, లేకపోతే రిమాండ్కి ఇచ్చారు అని చెప్పేసి చాలా సవివరంగా ఇప్పటి వరకు చెప్తున్నారు. మరి 4 కేసుల్లో 3 కేసుల్లో బెయిల్ ఎందుకు వచ్చిందండి? 3 కేసుల్లో బెయిల్ ఎందుకు వచ్చింది? అదే కోర్టులు కదా. చట్టాలకి రావణాసురుడైనా ఏం పెద్ద తేడా ఉండదు కదా. కాగా సింగళూరు గారు, నాదో చిన్న ప్రశ్న. ఆ 3 కేసుల్లో బెయిల్ వచ్చిన వాటిల్లో సెక్షన్లు ఇవి ఒకటా? అదే కదా ఇక్కడ చెప్తుంది. అక్కడ 3 కేసుల్లో బెయిల్ వచ్చినప్పుడు, అవును అది వేరు కదండి, అది డిఫరెంట్ కదా, అది ఇది సంబంధం లేదు కదా. వర్మ గారు మీరు కొంచెం ఇంకా లోతుగా ఆలోచిస్తే 3 కేసుల్లో బెయిల్ వచ్చింది. ఒకవైపున ప్రభుత్వం యొక్క పరువు బెయిల్ వచ్చిన ప్రతిసారి దిగజారుతుంది. సుమారుగా 500 మంది పోలీసుల్ని, ఒక SP స్థాయి అధికారిని పెట్టి అతన్ని స్టేషన్స్ టు స్టేషన్ మార్చాల్సినటువంటి ఒక పరిస్థితి ఈ ప్రభుత్వానికి ఏర్పడింది. తరువాత డిప్యూటీ సీఎం గారు ఒక పోలీసు ఉన్నతాధికారిని కలిశారు, ఈగల్ కి సంబంధించినటువంటి అధికారిని. ఇమీడియట్ గా సెక్షన్స్ మారినాయి. హిడ్మా అంటారు, లేకపోతే మావోయిస్ట్ భావజాలం అంటారు. కాదు, ఇది ఎలా నిరూపించగలం? పవన్ కళ్యాణ్ గారు ఎవరినో పిలిచారు, చేసి ఇదేంటి, ఇది కొత్త కోణం. మీరు చూడలేదేమో, పత్రికల్లో వచ్చింది, సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అది ఎంతవరకు వాస్తవం? ప్రపంచం అంతా చూస్తుంది. ఆయన కలిసిన మాట వాస్తవం, ఆ అధికారి వచ్చి సెక్షన్లు మారిన మాట వాస్తవం, లోపలికి వెళ్ళిన మాట కూడా వాస్తవమే.
అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, మీరు నిజంగా చేసినట్లయితే ప్రభుత్వమే అరెస్ట్ చేసింది, ప్రభుత్వమే ఎఫ్ఐఆర్ కట్టింది, ప్రభుత్వమే ప్రప్రదంగా అతన్ని తీసుకున్నటువంటి కేసులో ఈ యుఏపిఏకి సంబంధించినటువంటి యాక్ట్ కి సంబంధించినటువంటి సెక్షన్లు పెట్టినట్లయితే ఇవాళ నాబోటి వాళ్ళమో లేకపోతే ప్రతిపక్ష పార్టీ వాళ్ళమో సామాజికవేత్తలు ఎవరో కూడా మాట్లాడే పరిస్థితి కాదు. మీరు దఫాలుగా సెక్షన్లు పెంచుకుంటా పోయి ఎలా అయినా సరే రావణ్ణి ఖచ్చితంగా రిమాండ్ కి పంపించాల్సిందే, లేకపోతే ఈ ప్రభుత్వం యొక్క పరువు నడి బజార్లో పడుతుందని చెప్పేసి చేసినటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి చర్య. ఇది మొదటి విషయం. ఇక రెండో విషయానికి వచ్చినట్లయితే, రావణ్ హిందూ మతాన్ని అత్యంత నీచంగా మాట్లాడాడు. మరి రాధా మనోహర్ దాస్ క్రిస్టియానిటీని, జీసస్ క్రైస్ట్ ని ఏంటి మాట్లాడిన మాటలు మరి మీకు వినిపించాలా, లేకపోతే నేనైతే మళ్ళీ వినదలుచుకోలేదు, మీకు వినపడలేదా? ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలందరూ చెప్పండి. ఎస్, రాధా మనోహర్ దాస్ అనేటువంటి హిందూ మత ప్రచారకుడు క్రిస్టియానిటీకి సంబంధించి, జీసస్ క్రైస్ట్ కి సంబంధించి మాట్లాడిన మాటలన్నీ వాస్తవం, అవి నిజాలు అని చెప్పేసి నా సోదరుడు అక్కడ కూర్చుంది కదా రాయపాటి అరుణ్ గారు, ఆవిడ కూడా సమర్థిస్తే ఖచ్చితంగా నేను రావణ్ణి తప్పు పడతాను. జీసస్ ఎవడకు పుట్టాడో తెలియదు, ఎక్కడ పుట్టాడో తెలియదు, ఎందుకు పుట్టాడో తెలియదు అని చెప్పేసి మాట్లాడాడు కదా. మరి అతని మీద చర్య తీసుకుంటే రావణ్ అనేవాడు ఇలాంటి సాహసం చేసేవాడు కాదే. కొన్ని మాట్లాడింది ఏమన్నా వెంటనే అతను ఇవాళ మాట్లాడాడు, ఇటు రేపు మాట్లాడాడు అని చెప్పేది కాదు కదా. సంవత్సరాల తరబడి ఆ వీడియోలు హల్చల్ చేస్తున్నాయి. ఎందుకంటే చాలా మంది చెప్తున్నారు ఇది హిందూ దేశం, అనేక కోట్ల మంది ఉన్నటువంటి హిందూ భావజాలం ఉంది ఇక్కడ, హిందూ మత ప్రచారకులు మీ హిందూ మత సనాతన ధర్మాన్ని కాపాడాలని చెప్పేసి. మరి జీసస్ క్రైస్ట్ పుట్టినరోజు వస్తే మన అందరం పరిగెత్తుకుంటా ఇదే హిందూ నాయకులు చర్చిలకు వెళ్తాం కదా, అప్పుడన్నా గుర్తు రాలేదా మీరు అతను మాట్లాడిన మాటలు? ఆ వీడియోల మీద మీరు చర్యలు తీసుకున్నట్లయితే ఇక ఎవడూ కూడా ఈ రావణ గాని ఇంకొకటి గాని మత ప్రస్తావన చేసే సాహసం చేస్తాడా? దీని గురించి మాట్లాడితే అది ప్రశ్నించకూడదు అంటున్నారు. హిట్మా అంటున్నారు. సార్, హిట్మా కూడా ఈ దేశ పౌరుడే. దారి తప్పి ఈ సమాజం యొక్క కారణాల వల్ల దారి తప్పి, గతి తప్పి, మతి తప్పి అటు వెళ్ళారు. ఎంతో మంది చదువుకున్న వాళ్ళు సార్, మావోయిస్టుల్లో ఉన్న వాళ్ళు, ఎంతో మంది చదువుకున్న వాళ్ళు అడవుల్లోకి వెళ్ళి అక్కడ పోరాటాలు చేసి, సరే వాళ్ళ భావజాలాన్ని సమర్థించము వ్యతిరేకించము, బాగా గమనించాలి, సమర్థించము వ్యతిరేకించము కూడా, మాకు అనవసరం ఆ సబ్జెక్టు. కానీ రాజ్యాంగబద్ధంగా ప్రతి ఒక్కడికి రైట్, ఆడు మావోయిస్ట్ అయినా, పొలిటీషియన్ అయినా, పోరంబోకోడైనా, ఎవరికైనా సరే చట్టం అందరికీ సమానమే. సాయి కృష్ణ మీద రౌడీ షీట్ ఉంది కాబట్టి వాడిని మసిపూసి బూడిచ్చేస్తాం, ఆడికి మనం ఏంటి సపోర్ట్ చేసేది? అలా బూడిచ్చేసిన వాడికి మళ్ళీ ఫ్యాన్స్, రోడ్డు మీదకి వచ్చి కొవ్వొత్తుల ర్యాలీలు, ఇవన్నీ చూస్తుంటే ఎటు పోతున్నాం అర్థం కాని పరిస్థితి. మాట్లాడితే కేసు పెడతాం అంటున్నారు. ఇది ఈ థ్రెట్ ఏంటో మాకు అర్థం కావట్లేదు. అడ్వకేట్ గారు వెర్షన్ ఇది. బాలకోటి గారు ఎవరండి? లోకేష్ గారు మాట్లాడేది? వెంకటేష్ గారు ఏంటండి? లోకేష్ గారు ఎక్కడి నుంచి వచ్చారు? ఆయన వెంకటేష్ గారు మాట్లాడే వెంకటేష్ గారు లోకేష్ గారు టచ్ లో ఉంటారు కాబట్టి నేను మీ ద్వారా వెంకటేష్ గారిని అడుగుతున్నా. అడగండి. మీ ద్వారా అడుగుతున్నా. బెయిల్ అంటే అర్థం ఏంటండి? నిర్దోషనా? ఏ తప్పు చేయలేదనా? బెయిల్ అని అంటే అర్థం ఏంటి? నిర్దోషనా? నేను అనలేదా బెయిల్ అని, నిర్దోషని. నేను నిర్దోషం చెప్పాను. రెండో క్వశ్చన్ బెయిల్ ఏమన్నా ముఖ్యమంత్రి గారు ఇస్తారండి? కోర్టుకి ఏమన్నా డిప్యూటీ సీఎం వెళ్ళి వాదిస్తాడా? బెయిల్ ప్రాసెస్ ఎవరిదండి? న్యాయస్థానాలది. ప్రభుత్వానికి ఏంటంటే సంబంధం? పోలీసులు న్యాయస్థానాలకు సంబంధించిన అంశాన్ని ప్రభుత్వానికి ప్రయత్నం చేయకండి. ఇప్పుడు మీరు ఇలాంటి కామెడీలు నా దగ్గర చేయకండి. పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టేది ఎవరు? ప్రభుత్వం కాదా? పీపీ కాదా? మీరు కాంట్రవర్షియల్ గా మాట్లాడే విధంగా మీరు రెచ్చగొట్టకండి. మీరే చెప్పండి. అయితే మొదటి కేసులో కాపీ సర్క్యులేట్ చేస్తుంది నువ్వు. వెంకటేష్ గారు గౌరవం ఇచ్చి మాట్లాడుకుందాం. ఏకవచనాలు వద్దు.
నీకు జీసస్ క్రైస్ట్ మీద నమ్మకం ఉంటే చెప్పు, లేకపోతే వెంకటేష్ గారు వినండి, వినండి వెంకటేష్ గారు. చెప్పు. రావణ్ వర్మ గారు. తప్పు అని అంటున్నావు కదా. ఓకే, ఓకే. రాధా మనోహర్ దాస్, నేను ఒక హిందువుని, వర్మ గారు. నేను హిందువుని, వర్మ గారు. నేను హిందువుని, బాలకోటయ్య నేను హిందువుని. వర్మ గారు వినండి. ఓకే, ఓకే, ఇస్తానండి. ఆయా వెంకటేష్ గారు ఇద్దరు మాట్లాడితే ఎవరికి అర్థం కాదు, నేను ఇస్తాను మీకు. ఆయన మాట్లాడే కావాల్సిన మీకు నేను ఇస్తాను. నేను ఒక్క రావణ్ నిమిషం వెయిట్ చేసిన చేయండి. తప్పు అని అంటున్నా. నువ్వు వర్మ గారు నేను చెప్తున్నా. సరే సరే వెంకటేష్ గారు, వెంకటేష్ గారు అరే వినండి, కాంట్రవర్సీ వద్దు. వినండి వినండి ఇప్పుడు వినండి, ఆయన మాట్లాడిన తర్వాత కావస్తే నేను మీకు ఇస్తాను, వెయిట్ చేయండి. ఇద్దరు మాట్లాడితే అర్థం కాదు, ఇద్దరు మాట్లాడితే అర్థం కాదు. ఆయన మాట్లాడిన తర్వాత మీకు నేను కావాలంటే నేను ఇస్తాను. ముందు ఏం మాట్లాడుతుంది? బెయిల్ ఏంటో, కేసు ఏంటో, సరే ఓకే 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 తర్వాత చెప్పండి, తర్వాత చెప్పండి, తర్వాత చెప్పండి. మీ యొక్క బుడబుక్కల అసలు నా దగ్గర వద్దు. సరే సరే ఓకే 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 వద్దు, కాంట్రవర్సీలు వద్దు, కాంట్రవర్సీలు వద్దు. సరే కాంట్రవర్సీలు వద్దు. వెంకటేష్ గారు వినాలండి, వినాలి వినాలి మీరు కూడా. అలా వద్దు, కాంట్రవర్సీలు వద్దు, కాంట్రవర్సీలు వద్దు. బాల్కోట మాట్లాడండి. నువ్వు విశ్లేషకుడువా? నువ్వు చర్చకొచ్చావా? ఏంటి నువ్వు మాట్లాడేది? నువ్వు మాట్లాడేది అరే, ఏంటండి ఇది? జీసస్ క్రైస్ట్ ఏంటి? మీద వెంకటేష్ గారు, ఏంటి? వెంకటేష్ గారు నేను ఇంకా సబ్జెక్ట్ లోకి పోలేంటాను. లేకపోతే బెయిల్ ఏంటి? బెయిల్ గురించి బెయిల్ ఏంటి? ప్రభుత్వానికి సంబంధం ఏంటి? సరే, సరే, పిచ్చి మాటలు మాట్లాడతారు. సరే సరే ఓకే అయిపోయింది కదా, వదిలేయండి. వర్మ గారు రెచ్చగొట్టే మాటలు మాట్లాడకూడదు కదా. మేము అడుగుతున్న క్వశ్చన్ సరే 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 వినండి, వినండి. మీరు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఎవరో మాట్లాడలేదు కదా, ఒక్క నిమిషం వెయిట్ చేయండి. ఏమండే వెంకటేష్ గారు? నన్ను అడగకూడదు కదా, నన్ను క్వశ్చన్ అడుగుతున్నారు, అందుకని సమాధానం చెప్పాలి కదా. వెంకటేష్ గారిని అడుగుతున్నాను అన్నప్పుడు సమాధానం సరే, వస్తుంది. సరే. వర్మ గారు పక్కన డిబేటర్ వాగవయ్య వెంకటేష్ గారు బాలకోట మాట్లాడిన తర్వాత ఇస్తానంటేనే నీకు పద్ధతి లేదు. నువ్వు మావోయిస్టుల గురించి నన్ను తెలపకూడదు కదా. నువ్వు నన్ను ఏమన్నా మీ ద్వారా వెంకటేష్ గారిని అడుగుతున్నానంటే సరే అయిపోయింది కదా, అరే, నేను ఇస్తానండి, వెయిట్ చేయండి. టైం వేస్ట్, టైం వేస్ట్ కదా, నువ్వు టైం వేస్ట్. చిన్నప్పటి చెప్పనివ్వండి వర్మ గారు, నేనే అడ్డుపడను. సరే ఓకే 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 వెయిట్ సమాధానం ఎలా వస్తుందో ఓకే వెయిట్ చేయండి. వర్మ గారు పక్కనున్న చిన్నప్పరెడ్డి గారు చాలా బాధ్యతగా మాట్లాడుతున్నారు. వైఎస్ఆర్సీపీ అయ్యుండి ఏం దాడి చేస్తున్నాడు? సమాధానం చెప్పనివ్వండి. మరి మా మీద దాడి చేసినప్పుడు మీరు సమాధానం చెప్పొద్దా? చెప్పండి చెప్పండి మీరు ప్రభుత్వం మీద దాడి చేసినప్పుడు మా ప్రభుత్వంలో ఉండి మీరు సమాధానం చెప్పకపోతే ప్రయోజనం ఏంటి? చెప్పండి. ఆయన సైలెంట్ గా ఉన్నారు. 4 రాళ్ళు వేసావు. నేను చెప్తున్నాను సార్, బెయిల్ అనేది కోర్టుకు సంబంధించిన అంశం, ప్రభుత్వానికి సంబంధించిన అంశం కాదు. కొన్ని కేసుల్లో బెయిల్ వస్తుంది, కొన్ని కేసుల్లో రాదు. నిన్న పెట్టింది ఉపా చట్టం. అతగాడి జీవితాన్ని పోలీసులు మొత్తం వెలికి తీసి అతగాడి తవ్వి ఆ చట్టం పెట్టారు. అది పవన్ కళ్యాణ్కి సంబంధం లేదు, ప్రభుత్వానికి సంబంధం లేదు. మూడో ప్రశ్న, ప్రశ్నించడం అంటే నిందించడం కాదు, ప్రశ్నించడం అంటే తొడగొట్టడం కాదు, ప్రశ్నించడం అంటే మతాలను తిట్టడం కాదు. అది ఏ మతమైనా. ఒకవేళ మీరు ఎవరైనా తిట్టారు అంటే ఆయన మీద కూడా మీరు కంప్లైంట్ ఇవ్వండి, కేసు పెట్టండి, డిమాండ్ చేయండి. అంతే తప్ప మీరు మద్దతు ఇస్తారా? మీ మద్దతు ఇస్తామని చెప్పావా? విషయాలు తింటే మేము మద్దతు ఇస్తామని చెప్పావా? మీకు ఏ మతాన్ని సరే కించపరచొద్దని చెప్తాం. అందరూ అది మాట్లాడాలి. ప్రత్యేకమైన అంశం, రాముదే ప్రత్యేకమైన అంశం. అది పవన్ కళ్యాణ్ చుట్టూ తిడుతున్నారు, వైసీపీ వాళ్ళు గోల్ చేస్తున్నారు. దానికి మేము సమాధానం చెప్తున్నాం. ఇప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీ కార్యకర్త అంటున్నారు. ఏం సమాధానం చెప్పాలి చెప్పండి? వర్మ గారు అడుగుతుంది అదే మమ్మల్ని. లోకేష్ గారితో బాలకృష్ణ గారితో చంద్రబాబు నాయుడు పరిచయాలు ఉన్నాయి అంటున్నారు. సమాధానం చెప్పాల్సిన బాధ్యత మా మీద లేదా? అసలు పవన్ కళ్యాణ్కి ఏం సంబంధం? ఆయన ఒక హిందూ ధర్మం మీద దాడి చేశాడు, మావోయిస్టులకు మద్దతుగా మాట్లాడాడు. నేనే చెప్పా వరవరరావు గారు, మరి వరవరరావు గారు ఇప్పటికీ జైల్లో ఉన్నాడు. మీరు తెచ్చారా? తేగలరా? ఎంతమంది అసలు వాయిదా గతి చెప్పారు, మధ్య చెప్పారు, ఆయన మద్దతు. అది ప్రశ్న కాదు, అది ప్రశ్న కాదు. వాళ్ళు జర్నలిస్టులు కాదు, వాళ్ళు కావాలని హిడెన్ ఎజెండాతో మాట్లాడుతున్నారు. అది చట్టం చూసుకుంటుంది. రేపు మాపు బెయిల్ వస్తే బెయిల్ వస్తుంది. అది న్యాయస్థానాల ప్రక్రియ. ప్రభుత్వానికి ఎందుకు చూస్తున్నారు అంటున్నా నేను. ఓకే 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 రైట్. సార్, సింగళూరు గారు మాట్లాడి, సింగళూరు గారిని మీరు అడిగింది ఏంటంటే బెయిల్ అంటే తెలుసా? ఒక అడ్వకేట్ ఆయన, బెయిల్ అంటే తెలుసా, చట్టం అంటే తెలుసా అంటే అది అయింది కదా, ఆయన ఖండించారు. మళ్ళీ మీరే అక్కడి నుంచి ఎందుకు మొదలు పెట్టాం? సార్ సందర్భం అదే కదా సార్, అక్కడి నుంచే ఈ లైన్ వచ్చింది. ఏం అడ్వకేట్ అయ్యా? అడ్వకేట్ వచ్చి మాట్లాడతాడా? అడ్వకేట్ మాట్లాడే నేను మాట్లాడలేనా? మీరు ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు బాలకోటయ్య గారు, మీరు ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు. ఆయన గురించి కాదు సార్ నేను అనేది, కాదండి. ఇప్పుడు ఆయన లాండ్ ఆర్డర్ ఫెయిల్ అయినటువంటి ఫ్రస్ట్రేషన్ ఆయనలో కనబడుతుంది సార్. అది మాట్లాడియండి.
లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయ్యి రాష్ట్రము అల్లకల్లోల పరిస్థితుల్లో తీసుకెళ్తున్నారు అన్నది ఆయన ఆవేదన అంతర్లీనంగా బాలకోట జరుగుతున్నటువంటిది. ఏంటి? మాట్లాడుతున్నాడు ఆయన. ఉండండి సార్, ఇప్పుడు దాకా అదే కదా చెబుతుంది, మీకు మాట్లాడే అవకాశం ఇచ్చారు కదా. బాలకోటి గారు నేను ఇస్తానండి, ఒక నిమిషం ఉండండి. ఎదుటివాడికి చెప్పడానికి నీతులు ఉన్నది. ఇప్పుడు ఆయన రాధామాధవ్, ఆయన పేరేం సార్, రాధామనోహర్ పోనీ రాధామనోహర్ గారు మాట్లాడినటువంటి మాటల్ని మీరు సమర్థిస్తున్నారా? మిగతా పార్టీలకు సంబంధించినటువంటి వారిని అడుగుతున్నారు కదా, దీని మీద మీ అభిప్రాయం ఏంటని చెప్పమని అడిగారు. మీరు దాని మీద మీ అభిప్రాయాన్ని చెప్పగలిగితేనేమో ఏది మాట్లాడు, మనం ఏమంటున్నాం, ఎవరి గురించి, రావణుడి గురించి మాట్లాడినా, రాముడి గురించి మాట్లాడినా, యేసు ప్రభు గురించి మాట్లాడినా, అల్లా గురించి మాట్లాడినా, ఎవరిని కూడా తప్పు మాట్లాడినా తప్పేనని చెప్పేసి ఇందులో పవన్ కళ్యాణ్ గారికి సంబంధం ఏంటి అన్నది కదా ఇక్కడ. సార్, పవన్ కళ్యాణ్ గారికి సంబంధం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి ప్రతి మాటని అతను మాట్లాడటం తప్పైంది. చెప్పు తీసుకొని కొడకలారా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అన్న మాట వాస్తవమా కాదా? మరి అదే మాట కదా ఇతను మాట్లాడింది. పవన్ కళ్యాణ్ గారు నక్సలైట్లలోనే పోదాం అనుకున్నాను, లేకపోతే ఆ తుపాకీ పట్టుకొని తిరుగుదామని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అనుకున్నానని, అడవిలో పోయానని, లేకపోతే వచ్చానని ఆయన మాటల్లోనే చెప్పాడా లేదా? లేదు, పవన్ కళ్యాణ్ గారు తండ్రి గారు దీపారాజనికి సిగరెట్ కాల్చుకున్నానని చెప్పేసి మాట్లాడినటువంటి ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటల్నే రావణాన్ని ఇతను మాట్లాడితేనేమో ఉపా చట్టం వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితేనేమో ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేసు పెట్టకూడదా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. తెలిసో తెలియకో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడి ఉంటారు. దాని గురించి ఆవేశంలోనో లేకపోతే ఫ్రస్ట్రేషన్ లోనో మాట్లాడి ఉంటారు. దానికోసం ఎందుకని ఒక పౌరుడికి ఉన్నటువంటి వాటిని కాలు రాయకూడదు అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద మనసుతో ఆలోచించింది కాబట్టి కేసులు పెట్టలేదు. ఈ రోజు ఏంది, ఈ ముసుగులో ఎవరైనా సరే ఇది వచ్చినప్పుడు నువ్వు మాట్లాడినా ఎవరు మాట్లాడినా ఉపా చట్టాలు పెడతాం, మీ మునోళ్ళు మూపిస్తామని చెప్పేసి చెప్పనే చెబుతా ఉన్నారు. ఇలాంటి ఉపా చట్టాలు పెడతామనో ఇంకోటో మీరు బెదిరిపోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ సిద్ధంగా ఉండదు. మీరు ఇలాంటి కేసులు పెట్టుకుంటూ పోతానే ఉంటారు, ప్రజలు చూస్తూనే ఉంటారు. ఓకే రైట్. అరుణ గారు, ఇదండి పవన్ కళ్యాణ్ గారు ఆ ఈగల్ టీం ఏదో పిలిచారట, మాట్లాడారట, సెక్షన్ లో మాట్లాడినట, ఈయన ఆయన మాట్లాడితే తప్పులేదు కానీ ఈయన మాట్లాడితే ఏం తప్పు వచ్చింది, ఇలాంటివన్నీ కూడా వస్తున్నాయి. ఫస్ట్ థింగ్, పాయింట్ నంబర్ 1, గవర్నమెంట్ చట్టము రెండు కొలాబరేటివ్ పనిచేయవు, సమాంతరంగా పనిచేస్తూ ఉంటాయి. రాజ్యాంగబద్ధంగా రెండు వ్యవస్థలు పనిచేయాలి ఫస్ట్. ఎందుకంటే ప్రభుత్వం ప్రకారమే కనుక చట్టాలు నడిచే పని అయితే అధికారంలో ఉండగా జయలలిత గారికి శిక్ష పడదు, అధికారంలో ఉండగా లల్లు ప్రసాద్ యాదవ్ గారికి శిక్ష పడదు, అధికారంలో ఉండగా ఒక బీజేపీ ఎంపీకి కానివ్వండి, ఒక కాంగ్రెస్ ఎంపీకి కానివ్వండి శిక్షలు పడవు. ఫస్ట్ ఇది గుర్తుపెట్టుకోవాలి. చట్టానికి ప్రభుత్వానికి పరస్పర సహకారం ఉంటది తప్ప ఒకళ్ళకొకళ్ళు లోబడి లొంగిపోయి పనిచేయరు. స్టేట్ గవర్నమెంట్ కాదు, దయచేసి అర్థం చేసుకోవాలి. రాంగ్ నోషన్స్ చెప్పకండి. వాళ్ళకి శిక్షలు వేసింది సెంట్రల్ గవర్నమెంట్ చట్టాలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు. వాళ్ళు కేంద్రంలో అధికారంలో లేరు, రాష్ట్రంలో మాత్రమే అధికారంలో ఉన్నారు. సరే కంప్లీట్ ఫస్ట్ కంప్లీట్ అవ్వనండి. మీరు మాట్లాడిన దానికి నేను చెప్తాను, ఫస్ట్ కంప్లీట్ అవ్వనండి. ప్రభుత్వం చట్టానికైనా లోబడి ఉండాలి కానీ చట్టం ఎక్కడ ప్రభుత్వాలకు లోబడి ఉండదు. ఫస్ట్ ఇది మనం తెలుసుకోవాలి. సిటిజన్ గా ఇది మనకు ఉన్నటువంటి ప్రైమరీ బాధ్యత మొదటిది. రెండవది, మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు తిట్టారు కాబట్టి, పవన్ కళ్యాణ్ గారు ఏ మాటలంటే ఆ మాటలే తిట్టారు కాబట్టి రావణ్ పెట్టారని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు తిట్టిన మాటలకి అసలు ఉపా చట్టం ఎలా వర్తించింది నాకు తెలియకడుగుతాను. ఎవరిని పిచ్చోళ్ళని చేద్దాం, మీరు ఎంతసేపు పవన్ కళ్యాణ్ గారు వృద్ధే ప్రయత్నం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు తిరిగి రావణ్ మాట్లాడితే అది ఉపా చట్టం వర్తించిద్దా? ఆ మాటల కోసం ఉపా చట్టం పెట్టారా? ఫస్ట్. రెండోది, పవన్ కళ్యాణ్ గారు 3 ఏళ్ల పాటు ఉన్మాద మోకలాగా కోసాని మురళి, బోరగడ్డ నీలు, వర రవీందర్ రెడ్డి ఇష్టం వచ్చినట్టుగా, ఇంకా చాలా మంది అతను ఎవరు జోగి రమేష్ వీళ్ళంతా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్ లో పవన్ కళ్యాణ్ గారు పార్టీ సభ పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారు పార్టీ కార్యకర్తల ముందు పవన్ కళ్యాణ్ గారిని ఎవరైతే తిట్టారో వాళ్ళని తిట్టాడు. నిన్న దళిత క్రైస్తవ సభ తిట్టినటువంటి మాటలే రావణ్ తిరిగితే ఆ కేసుల్లో పెట్టినటువంటి ఆ కార్యకర్తల ఆవేశంతో పెట్టినటువంటి కేసులకి ఆ బెయిల్ వచ్చేసింది. దానికి యాక్సెప్టెడ్. మేము కాదనట్లా, మీరు కావాలంటే పవన్ కళ్యాణ్ గారు పెట్టుకొని మేమేం కాదనట్లా, చట్టాన్ని ఎప్పుడు గౌరవిస్తాం. పవన్ కళ్యాణ్ గారు మొన్న వేదిక సాక్షి కూడా అన్నాడు, ఒక్కసారి అన్నాను, ఇవాళకి ఆ మాట నేను రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను అని చెప్పేసి మొన్న వేదిక సాక్షి కూడా పవన్ కళ్యాణ్ గారు అన్నారు. కానీ ఇవాళ ఆయన పెట్టిన చట్టం ఏంటి? ఉపా చట్టం ఎలా వర్తించింది పవన్ కళ్యాణ్ గారిని తిట్టిన మాటలకి? మీరేంటి మసిపూసి మారేడుగా చేసి పవన్ కళ్యాణ్ గారికి జనసేన వృత్తాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు తెలివిగా. యాంటీ నేషన్ వర్డ్స్ మాట్లాడిన దానికి ఉపా చట్టం వర్తించింది, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దానికి ఎలా వర్తిస్తుంది రావణ్కి? అంటే నక్సలైట్లో పోదాం అనుకుని తుపాకి పట్టుకొని తిరుగుదాం అనుకున్నదే అదేమో మంచి ముచ్చట్లా.
పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గారు చెప్పారమ్మా, ఇది ఎవరో కల్పించే మాటలు కాదు, అన్ని పవన్ కళ్యాణ్ గారే చెప్తారు. మీ వైసీపీ వాళ్ళకి అన్ని కట్లు అన్నిట్లు అలవాటు కాబట్టి అయ్యే ప్రచారం చేస్తా బ్రతుకుతున్నారు. మీ ప్రచారాలకి 11 వచ్చి 151 నుంచి ఇప్పుడు పూర్తిగా మాట్లాడండి. ఫస్ట్ మాట్లాడు. ఇవాళ వచ్చే మీరు ఉద్ధరిస్తున్నారు కదా, 155 వచ్చి ఉద్ధరిస్తున్నారు కదా. ఇవాళ ల్యాండ్ ఆర్డర్ ఫెయిల్ అయ్యి ఎమ్మెల్యే కూడా వచ్చిందంట. అక్కడ చూడండి ముందు ఏ సందర్భంలో మీ చేతకాంతనం వల్ల వర్తించాడు. రెండు కంపారిజన్ ఒకటేనా? రెండు సిచ్యువేషన్స్ ఒకటేనా? ఫస్ట్ యాంటీ నేషన్ తో మాట్లాడే వాళ్ళు వ్యతిరేకించడం నేర్చుకోండి. ఒక హిందువు ఒక భారతీయుడుగా, హిందువుగా కాకుండా ఒక భారతీయుడుగా స్పందించండి ఈ విషయంలో. మీకు అందుకనే అరే సార్ మాట్లాడతారు. ముగ్గురు మాట్లాడితే ఏమవుతుంది? ఇప్పుడు మీరు మాట్లాడండి. అన్న గారు సార్ నాకు కంప్లీట్ సార్ ఆన్సర్ చెప్పండి. మీరు మాట్లాడండి. అరే మరి ఆవిడ ఆపితే మీరు మాట్లాడండి. ఇప్పుడు జనగణమనకు సంబంధించినటువంటిది సినిమా థియేటర్లలో పాడటానికి గేయాన్ని ఆలపించడానికి కూడా వీలు లేదని చెప్పినటువంటి నాయకుడు మరి మీ నాయకుడు ఆ రోజున థియేటర్లో కూడా మాట్లాడొద్దని చెప్పినటువంటిది. వీటన్నిటిని కూడా పవన్ కళ్యాణ్ గారు రిగ్రెట్ అయ్యారంట. అది నేను మాట్లాడింది తప్పనో లేకపోతే ఇంకోటో రిగ్రెట్ అయ్యారంట. రిగ్రెట్ అయితే చట్టం తన పని తాను చేసుకుపోవద్దా? మరి యువతోడు చట్టం పనిచేసినప్పుడు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినా ఇంకొకరు మాట్లాడినా తప్పుగానే భావించి అవసరమైన పవన్ కళ్యాణ్ గారి మీద కూడా పెట్టినట్టయితే మీరు పెట్టవలసింది కదండి. మీరే మేము పెట్టాలి. మేము పెట్టేది ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేది. అదే అంటున్నారు, మరి అప్పుడే పెట్టాల్సింది కదా. అందుకనే సార్ పౌరులు తెలుసో తెలియకో మాట్లాడతారో అలాంటి వాటికి పెట్టేటటువంటి చట్టాలు కేసులు పెట్టాలి కానీ దానికి ఉపాధి చట్టాలను అవి ఇవి పెట్టి భయభ్రాంతులకు గురి చేసి ఆ ముసుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భయపెట్టాలని చూసే దాని కోసం పెట్టారు కానీ. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని తిట్టినందుకు ఇప్పుడు ఉపా చట్టం పెట్టారంటారా? మరి అదే కదా అదే ఎలా ఇంప్లిమెంట్ అవుతుంది సార్? ఎలా ఇంప్లిమెంట్? చట్టం తలుచుకుంటే ఏదైనా చేస్తారు. పోలీస్ స్టేషన్ ఉద్దేశంపై కాళ్ళు ఎరగొట్టి చేతులు ఎరగొట్టి బూడిద చేసేటటువంటి చట్టం మరి ఈ ప్రభుత్వం చట్టంలో అందుకని బూడిద పార్టీ చేసిందని చెబుతున్నాం కదా. ఓకే సింగులూరి గారు పవన్ కళ్యాణ్ గారిని ఆయన తిట్టిన దానికి ఉపా చట్టం యాక్సెప్ట్ చేస్తారా? అది నిలబడతాయి అవి అలా అదే జరిగితే సమస్య లేదు. సో ఉపా చట్టం అనేది యుఏపిఏ చట్టం అనేది పవన్ కళ్యాణ్ గారు కాదు, ఈ రోజు రావణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు కూడా వర్తించదు. దే ఆర్ నాట్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్. పవన్ కళ్యాణ్ గారి మీద అనేక రకమైన కేసులు పెట్టొచ్చు. వైఎస్ఆర్సీపీ టైంలో అనేక రకం చాలా సిల్లీ థింగ్స్ చేశారు ఆయన. వరం గారు మీకు కారు ఉంది కదా, మీరు ఎప్పుడన్నా కారు టాప్ మీద కూర్చుని వెళ్ళారా? టాప్ మీద కూర్చుని మీరు ఎప్పుడన్నా వెళ్ళారా? ఎందుకు పెట్టలేదంటారు? నేను అడిగింది క్వశ్చన్ అది కాదు. మీరు ఎప్పుడన్నా కారు టాప్ మీద కూర్చుని ప్రయాణం చేశారా? ఒకవేళ చేస్తే హైదరాబాద్ పోలీసులు మిమ్మల్ని వదిలేస్తారా? ఎందుకని పవన్ కళ్యాణ్ గారి మీద పెట్టలేదు అని అంటే అదొక కాంట్రవర్సీ అవుతుంది ఆ ప్రభుత్వానికి. వదిలేస్తే 5 నిమిషాలు కారు మీద మించి వెళ్తాడు, ఆయన పైన ఆయన చేసుకుంటాడు, మళ్ళీ తిరిగి కారు ఎక్కుతాడు. దాని మీద ఆయన మీద కేసు పెట్టి ఆయన ఏదో అరెస్ట్ చేద్దామని ఆయన కార్యకర్తలందరినీ మళ్ళీ రెచ్చగొట్టి ప్రభుత్వానికి అబాస్పాలు తెచ్చుకోవడం ఎందుకు? కాదు మరి అలాంటి కాదండి. ఒక పాయింట్ మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు ఆ టైంలోని. ఆ పర్మిషన్ ఇచ్చేస్తే ఆయన కారులో ఆయన వెళ్ళి వెనక్కి వచ్చింది కదా, టాప్ ఎక్కించడం ఎందుకు? టాప్ ఎక్కడానికి ఎవరికి పర్మిషన్ ఇవ్వదండి చట్టం. నేను అనేది అది కాదు, మా నార్మల్ పర్మిషన్ ఇస్తే ఆయన ఇల్లు వచ్చింది కదా, ఇవ్వలేదనే కదా టాప్ ఎక్కాడు ఆయన. నార్మల్ పర్మిషన్ అసలు అంత మందిని వేసుకుని మీరు ఒక చోటకి వెళ్తానంటే ఎవరికి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా పర్మిషన్ ఇవ్వట్లేదు ఈ రోజు. ప్రభుత్వాలు వాళ్ళ పని వాళ్ళు చేస్తే ఎవరు కూడా అభ్యంతరం చెప్పరు. నేను ఇప్పుడు కూడా మీరు పెట్టిన యుఏపిఏ చట్టం అతను మాట్లాడినటువంటి ప్రీవియస్ వీడియోస్ ని తీసుకుని పెట్టాము అని చెప్పేసి అని అంటున్నారు. మీరు పెట్టే మొదటి కేసే అది పెట్టినట్లయితే అంటే ఎవరు పెట్టారో మాకు తెలియదా? ప్రభుత్వం వేరు, చట్టం వేరు, అధికారులు వేరు. ఇవాళ పోలీసులు ఏం చేస్తున్నారు, ఎవరికి గులాంగా ఉంటున్నారు? ప్రభుత్వానికి పోలీసులు ఎప్పుడు కూడా అంటకాగే పరిస్థితి ఉంటుంది, కాదనే పరిస్థితి లేదు. అది ఏ ప్రభుత్వం అయినా, అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అయినా, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం అయినా, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అయినా, పవన్ కళ్యాణ్ గారి ప్రభుత్వం అయినా, ప్రభుత్వం చెప్పిందే అధికారులు చేయాల్సిందే. నేను మీకు ఒక పేపర్ క్లిప్పింగ్ పంపించాను, మీరు చూడాలి ఒకసారి. జూలై 3న ఈగల్ టీమ్ కి సంబంధించినటువంటి హెడ్ ఎవరైతే ఉన్నారో ఆయన పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఆయన ఈ సోషల్ మీడియాకి సంబంధించినటువంటి నివేదికలన్నీ ఇచ్చారు. తర్వాత ఉపా చట్టం వచ్చింది.
నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, మీరు పెట్టే మొదటి కేసే పెట్టి అతను రిమాండ్కి వెళ్తే ఏ ఒక్క నోరు మాట్లాడేది కాదు. మీరు 3 సార్లు బెయిల్ వచ్చిన తర్వాత కక్షగట్టి 4వసారి ఈ యూఏపీ అంటే ఈ 3 సార్లు బెయిల్ వచ్చిన తర్వాత కాదు కదా అతను చేసింది. బెయిల్ వచ్చిన తర్వాత అతను ఇలాంటి వ్యాఖ్యలు చేశాడు, అందుకే యూఏపీఏ చట్టం పెట్టామని అంటే శభాష్ మంచి పని చేశారనేవాళ్ళం మేము కూడా. ఎప్పుడో ఒక 6 నెలల క్రితమో 3 నెలల క్రితమో చేసిన వ్యాఖ్యలకి ఈ రోజు యూఏపీఏ చట్టం ఏంటి నవ్విపోయిద్దరుగాక నాకేటి సిగ్గని. ఇది మనం డిబేట్ చేయాల్సినటువంటి విషయం. అతను మాట్లాడిన తప్ప రైటా? ఎస్, కోర్టులు చూస్తాయి, చట్టాలు చూస్తాయి. బెయిల్ మీద ఎవరో బయటికి లేరా? బెయిల్ అంటే ఏంటో ఎవరికి తెలియదు. ఈ రోజు ముఖ్యమంత్రి గారు బెయిల్ మీద లేడా? ప్రధాన ప్రతిపక్షం నేత కాకపోయినా ప్రతిపక్షంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్లో లేడా? ఎవరికి తెలియదండి బెయిల్ గురించి, ఎవరికి తెలియదు కోర్టుల గురించి, చట్టాల గురించి. అందరికీ తెలుసు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటల మీద యూఏపీఏ చట్టం పెడతారా అని మీరు అడిగిన క్వశ్చన్ అది నాన్ సెన్స్. వైఎస్ఆర్ అధికార ప్రతినిధి గారు నేను పెట్టలేదు అని అన్నారు. అసలు అలాంటి చట్టాన్ని అమలు పరచడమే మానవ హక్కుల ఉల్లంఘన. అసలు నేను అది కాదన్నా అందే నేను అన్నది అప్పుడు కేసు పెట్టబోయారంటే అసలు కేసే పెట్టదలుచుకోలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఏదో అతను మాట్లాడుకుంటూ పోయాడు పవన్ కళ్యాణ్ గారి మీద అనే దాని మీద మాట్లాడాం కానీ ఆయన మీద అప్పుడు యూఐపీఏ పెట్టలేదు అనేది మాట్లాడలే. ఓకే. అసలు మామూలు కేసే పెట్టకపోతే యూఐపీఏ పెడతామా? సో రెండోది ఏంటంటే ఈగల్ టీమ్ ని కలిసారా లేదా మీకు ఎవరు చెప్పారని అన్నారు వర్మ గారు. అది ఓపెన్ గా పేపర్ లో వచ్చింది. అట్ ద సేమ్ టైమ్ మెయిన్ స్ట్రీమ్ మీడియా ప్రతి న్యూస్ ఛానల్ లో కూడా వచ్చింది. రెండోది ఏంటంటే ఇప్పటి వరకు ఏ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏ ఉప ఆయన ఏమన్నా గౌరవపూర్వం కలవచ్చు కానీ ఈ అంశం కోసం కలిసారు మనం ఎలాగా చేయగలమని. వర్మ గారు గౌరవప్రదంగా కలిసే వాళ్ళు అయితే మొదటే కలిసేవాళ్ళు. 3 సార్లు బెయిల్ వచ్చాక కలవరు. 4వసారి కేసు బలంగా పెట్టడానికి కలిశారు అని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారు. ఇక రెండో విషయానికి ఏంటంటే అతను కలిశాడా లేదా అనేది మీకున్న డౌట్ కాబట్టి నేను చెప్పిస్తున్నా. దానిలో వచ్చిన కంటెంట్ లో కూడా ఏం రాశారంటే ఎంటైర్ రిపోర్ట్ ఏదైతే అప్పటి వరకు జరిగినటువంటి సోషల్ మీడియాకి సంబంధించినటువంటి ఈ వ్యవహారాలు కానివ్వండి, ఆన్లైన్ సంబంధించినటువంటి వ్యవహారాలు కానివ్వండి, డిప్యూటీ ముఖ్యమంత్రి గారికి అతను వ్యక్తపరచడానికి లేకపోతే రిపోర్ట్ ఇవ్వడానికి వచ్చారని చెప్పేసి ప్రభుత్వం వైపు నుంచి ఒక ఇది నేను చూశానండి. ఇది నేను చూశాను. కాబట్టి ఆ తర్వాత రావణ మీద యూఏపీఏ చట్టం వచ్చింది కాబట్టి అపహాస్యం పాలవుతున్నాం మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క పోలీసుల వ్యవహార శైలి అని చెప్పేసి చెప్పదలుచుకున్నదే నా ఒక ముఖ్య ఉద్దేశం. మీరు మొదటి కేసులోనే యూఏపీఏ చట్టం పెట్టి రావణ్ని అరెస్ట్ చేసి బెయిల్ రాకుండా పక్కా సాక్ష్యాలు వీడియో ఎవిడెన్స్లు పెట్టి ఈ రోజు రిమాండ్ కి ఎలా పంపించారో మొదటి కేసులో పంపించినట్లయితే నాబోటి వాళ్ళందరూ శభాష్. రాముణ్ణి ఎవడు మాట్లాడినా తప్పే. ఏ కులం వాడు మాట్లాడినాడు, హిందూ అయినా క్రిస్తు అయినా లేకపోతే ముస్లిం అయినా రాముడిని మాట్లాడితే తప్పే. అట్ ద సేమ్ టైం నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఏ రాముడికి వ్యక్తి సపోర్ట్ చేసే హిందూ కులస్తులైనట్టు మేము క్రిస్టియన్ మతాన్ని కూడా సపోర్ట్ చేస్తున్నాం కదా. ఎందుకంటే భారతీయ రాజ్యాంగ వ్యవస్థలో కుల మతాలకు వ్యవహారంగా అతీతంగా ఉంటుంది కదా. మరి మీరు ఎందుకు సుమోటోగా కేసు తీసుకోలేదు? రాముడిని తిడితే కేసు కట్టారు, వెరీ గుడ్, శభాష్. మరి రాధా మనోహర్ దాస్ మిగతా కులాల మీద మాట్లాడినటువంటి మాటలు గొర్రె బిడ్డలని రకరకాల మాటలు నేను మాట్లాడకూడదు, ఇంకా చాలా జుగుప్సాకరమైనటువంటి మాటలు మాట్లాడారు. ఎస్, మన మతానికి మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటున్నామో మన పక్కింట్లో ఉన్న మన పక్కోడి మతానికి మీద కూడా దాడి జరిగినప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అలాగే రిటాలియేట్ చేస్తే ఖచ్చితంగా శభాష్. రావణ్ అరెస్ట్ చేశారు, రాధా మనోహర్ దాస్ కూడా అరెస్ట్ చేశారు. ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం, ఇంకా మూడో వాడు ఎవడో మాట్లాడు మతాల గురించి అని చెప్పేసి మేము మీడియా ముఖంగా అభినందనలు తెలిపేవాళ్ళు. అదేమంటే మీరు వెళ్ళి కేసు పెట్టండి, ఇలా కేసు పెట్టాలంటే ఇలా కేసు ఉండాలి, ఇలా కేసు మీకు ఇస్తానండి. బాలకోటి గారు అంటే పవన్ కళ్యాణ్ గారు అంశం వచ్చింది కదా, అరుణ మాట్లాడిన తర్వాత మీకు ఇస్తాను. అరుణ గారు రెస్పాండ్. సార్, ఇక్కడ ఏ మతాన్ని కించపరిచేలాగా మాట్లాడుకున్నా అందరం కూడా ఖండించాల్సిన అంశం. అసలు మతాల మధ్య ఒకళ్ళనొకళ్ళు తిట్టుకొని మరి ఇంకొక మతాన్ని మేము మంచి అని చెప్పుకోవడం అనేది సమాజంలో మనం అందరం కూడా ఆమోదించదగ్గటువంటి అంశం కాదు. ఎప్పటి నుంచో చాలా చోట్ల మా ప్రార్థనాలయాల్లో పరాయి మతాలను సైతాన్లుగా చూపించి మన మతమే గొప్పదని చెప్పుకుంటూ వచ్చినటువంటి వ్యవస్థను చూస్తూ వచ్చాము. అది రాధా మనోహర్ దాస్ గారు మాట్లాడినా ఇంకెవరు మాట్లాడినా అదైతే తప్పు. ఇంకొకటి ఉపా చట్టం దానికి కూడా వర్తించదు, మీరు అది గమనించుకోవాలి. మతాల మధ్య తిట్టుకున్నటువంటి ఈ అంశానికి కూడా ఉపా చట్టం వర్తించదు. మీరు దాన్ని కూడా మళ్ళీ మర్చిపోయి, అంటే నేను మాట్లాడాను లేదంటే బాలకోట గారు మీరు మాట్లాడినట్టు అర్థం ఉంది కానీ సింగిల్ వెంకటేష్ గారు లాయర్ కాబట్టి ఆయన ఆ పదాన్ని తీసుకొచ్చి మళ్ళీ దీన్ని అతికించాలని మాట్లాడటం నాకు నచ్చలేదు.
ఉపా చట్టం మాది రాములు వారు తిట్టినందుకో లేదా ఇంకొకరు తిట్టినందుకు కూడా వర్తించదు. పూర్తిగా దేశ భద్రతకు సంబంధించిన అంశము, జాతీయ సమగ్రతను దేశ భద్రతను క్వశ్చన్ చేసేలాగా యువతలు అట్లాంటి తప్పుడు భావజాలను పెంపేలాగా యాంటీ నేషన్ భావజాలను పెంపొందించేలాగా మాట్లాడిన అంశానికి ఉపా చట్టం ఒక్క నిమిషం వినండి 1 minute. ఎన్ఐఏ ప్రభుత్వం, ఎన్ఐఏ వాళ్ళు వచ్చి విజయవాడలో ఉన్నటువంటి మానవ హక్కుల న్యాయవాదుల్ని వాళ్ళ ఇంటిలో దూరి వాళ్ళ ఫోన్లు లాక్కుని వాళ్ళని అరెస్ట్ చేసే ప్రక్రియ కూడా చేసినటువంటి ప్రభుత్వం ఈ రోజు కేంద్ర ప్రభుత్వం. మోడీని హత్య చేయడానికి 2 కాళ్ళు లేనటువంటి ప్రొఫెసర్ సాయిబాబా, ఒక్క నిమిషం, 2 కాళ్ళు లేనటువంటి మోడీని బ్రెయిన్ వెనకాల చచ్చే వరకు బయటకు పంపించినటువంటి ప్రభుత్వం అమ్మ. మీరు దయచేసి మీ పార్టీ యొక్క భావజాలం ఏంటంటే బడుగులకి బలహీనులకి కాపు కాస్తామని చెప్పేసి వచ్చినటువంటి పార్టీ. కాబట్టి మీరు దయచేసి మీరు ఈ ఐడియాలజీ మర్చిపోవద్దు. మావోయిస్టు స్టిగ్మా చనిపోయినప్పుడు మీరు ఇంకొక విషయం చెప్తాను. మీరు స్టిగ్మా గురించి, దేశ భద్రత గురించి మాట్లాడారు కాబట్టి నేను చెప్తున్నా వినండి. స్టిగ్మా లాంటి వ్యక్తి చనిపోయినప్పుడు అతని తల్లి యొక్క ఆవేదన కానివ్వండి, అతని యొక్క శవాన్ని గురించి, అంత్యక్రియల గురించి కానివ్వండి ప్రచారం చేసిన ప్రతి న్యూస్ ఛానల్ కూడా ఈ రోజు మీరు అరెస్ట్ చేస్తారా? బలహీనులు ఒక మతంలోనో ఒక కులంలోనో ఉన్నారని మీరు ఏ క్రైటీరియా మాకు మతంతో సంబంధం లేదు అసలు. మేము కులం గురించి మాట్లాడాం, మతం గురించి మాట్లాడాం. పక్కనోడు ఎవరైనా వచ్చి మాట్లాడితే మీరు అసలు క్రాస్ టాక్ చేయరు, అసలు ఏం అర్థం కావట్లేదు. ఎప్పుడు అసలు ఈ రకంగా చేయరు మీరు వెంకటేష్ గారు. క్రాస్ టాక్ అవుతుంది, అసలు అర్థం కావట్లేదు. కాంట్రవర్షియల్ డిబేట్ ఇస్తున్నాను కదండి, నేను సమయం ఇస్తున్నాను కదా. మీ సమయం అయిపోయిన తర్వాత మాట్లాడుతున్నామండి. కాంట్రవర్సీలు అడిగి తిప్పి మీరే మాట్లాడేస్తున్నారు. ఎన్ఐఏ ఎందుకు వచ్చిందో ఇప్పటి వరకు ప్రెస్ కి మీరు ఎప్పుడే డిసైడ్ చేసేసారు. మీరు కాంట్రవర్సీ స్టార్ట్ చేశారు. అధికార పక్షం ఏదో వచ్చి మాకు ఎమ్మెల్యే చెప్పండి, పదవులు ఇస్తాడా? మాకు అనవసరం వర్మ గారు. అనవసరం అమ్మా. ఆంధ్రప్రదేశ్ మీరు చెయ్యండి. వర్మ గారు నాకు ఒక్క 2 minutes మాట్లాడండి. ఎవరు డిస్టర్బ్ వెంకటేష్ గారు ఇందాక వన్ సైడ్ పార్షియాలిటీలోకి వెళ్ళి ఆగ్రహావేశాలకు వెళ్ళి ఒక కులం పేరెత్తి బాలకోటయ్య గారిని ఒక మాట అన్నారు. సార్ ఆయన మళ్ళీ రివ్యూ చేసుకోమని చెప్పండి. సారీ చెప్పండి సార్, మీరు తర్వాత మీకే ప్రాబ్లం. మతపరంగా గానీ అసలు నా ఇంట్లో అది కాదండి. నేను అది మళ్ళీ చెప్పలేదు ఆ మాట. మీరు అన్నారు చూసుకోండి. ఒకవేళ అని ఉంటే మీరు చూపించండి. ఇప్పుడు ఈ మీడియా ముఖంగా మీరు చూపించండి. సింగులూరు గారు ఓకే, ఇప్పుడు అన్నాండం కాదు, నేను కూడా విన్నాను. అది నేను అదే చెప్పబోతున్నాను. ఆ తర్వాత సరే ఓకే అంటే వెనక్కి తీసుకుంటాను. రాయపాటి అరుణ్ గారు, నాకు మంచి ఏంటో చెడేంటో, అబార్షన్ అంటే ఏంటో, భ్రూణ హత్య అంటే సరే ఓకే నాకు తెలుసు. సరే ఓకే తెలుసు. ఓకే అది నా డిబేట్ లో రావడం వల్ల ఇబ్బంది కాదు. సరే అది మాకు చట్టం గురించి మాట్లాడండి బాలకోటి గారు. తప్పు భ్రూణ అబార్షన్ అంటే అర్థమైందా? చెప్పండి బాలకోటి గారు. ఓకే నేనైతే ఆయన ఎప్పుడు నేను ఎప్పుడు మాట్లాడను. ఆయనకి అర్థం కావట్లేదు, అదేదో అనుకుంటారు ఆయన. సరే ఫోన్ చేసైనా సరే నాకు ఎటువంటి భేషజాలు లేవు. నేను తప్పు చేస్తే సింగులూరు గారు ఒక క్యాస్ట్ గురించి వినండి. ఒక క్యాస్ట్ గురించి మీరు మాట్లాడారు, అది వెనక్కి తీసుకోండి. నేను పూర్తి స్పృహతో మాట్లాడాను. నేనేమి తప్పు మాట్లాడలేదు. మీరు అది స్పృహతో మాట్లాడారా కాదండి, ఒక క్యాస్ట్ గురించి మీరు మాట్లాడారు, అది వెనక్కి తీసుకోండి. మాట్లాడినట్లు నాకు చూపించినట్లయితే నేను ఎలా చూపిస్తామండి? సరే ఓకే బాలకోటి గారు ఒక మాట వర్మ గారు, నేను జూమ్ లో ఉన్నాను, అన్ని మాటలు నాకు వినిపించవు. ఇప్పుడు వెంకటేష్ గారు ఏమన్నారో కూడా నేను వినలా.
సోదరు సూచిస్తుంది, మమ్మల్ని మాట్లాడనివ్వండి. ఒకవేళ వెంకటేష్ గారు, మమ్మల్ని మాట్లాడనివ్వండి. తప్పుగా మాట్లాడినట్లుంటే వర్మ గారు, నేను వర్మ గారు, ఇంటికి వచ్చి క్షమాపణ చెప్తానంటున్నా, ఏదో మీడియాలో చెప్తాను వర్మ కాదు. గారు, సరే, వర్మ ఓకే, గారు, ఓకే, ఉమ్. వర్మ గారు, ఉమ్. ఎదుటి వ్యక్తిని కాస్త మాట్లాడనివ్వండి సార్. మాట్లాడండి. ఇప్పుడు ఆయన ఏమన్నాడో నేను వినలా, కానీ ఈ వీడియో నేను చూస్తా. ఐ ఆమ్ ద సోషల్ వెల్ఫేర్ బోర్డ్ ఇన్ ద గవర్నమెంట్. నేను సామాజిక కులానికి సంబంధించిన దళిత కులం, నాది మాల కులం. నా కులాన్ని గాని నన్ను గాని అవమానపరిస్తే మీరు కాదులేండి, మీరు కాదులేండి రామారావు. ఆయన ఏమన్నాడో నేను వినలేదు. సరే, మిమ్మల్ని కాదులేండి, మిమ్మల్ని కాదు, మీరు మాట్లాడండి. ఆ, మీ కేసు ఏమన్నా గురించి కాదులే సార్, ఒక మాట మధ్యలో వేరే కేసు గురించి అన్నారు. సార్, డిబేట్లలో జరిగేటువంటి అంశాల మీద ఏదైనా- మీరు కులాలు మాట్లాడి దానికి సంబంధించి మాట్లాడతానంటే ఎట్ట బాలకోటయ్య గారు? నా మాట అసలు వినండి. ఆయన దళిత వర్మ కులం గారు- కూడా నాకు తెలియదు నిజం చెప్పాలంటే. ఏమండి, వర్మ గారే సూచిస్తున్నా కూడా నేను వెనక్కి తీసుకోను అంటున్నాడంటే అది కాకుండా అది నాలో ఉన్న అసలు మీరు వినకుండానే మీరు క్షమాపణ అడిగితే ఎట్టండి? మాట్లాడి ఎవరు పడితే వాళ్ళు చెప్తే కాళ్ళు పట్టుకునే వ్యక్తిని కాదు నేను మాట్లాడే దాని మీద నాకు ఫుల్ కంట్రోల్. అది మీరు ఊహించలేదండి, మీరు అనుకుంటే చేశారని కాదు అది. నీ కులం నాకు తెలియదు. నువ్వు చెప్పే వరకు. మీరు ఎడ్యుకేట్ అరే, ఆయన గురించి కాదండి సింగులూరి గారు, మీకు అర్థం కావట్లేదు. ఆయన గురించి కాదు, నేను ఎందుకు చెప్తాను? వెనక్కి తీసుకోండి నేను చెప్తున్నానంటే దానికి రీజన్ ఉంటారు కదా. ఆయన గురించి తప్పుగా మాట్లాడానని చెప్పి ఆయన గురించి కాదని నేను ఆయనకి చెప్తున్నాను కదా. ఆయన గురించి అనుకుంటున్నాడు ఈ టాపిక్. మళ్ళీ ఆయన నన్ను అడుగుతున్నారు కదా, అందుకని సరే చెప్పి ఆయన మీ గురించి కాదులేండి. సరే, మీరు వెనక్కి అయితే తీసుకోండి ఈ డిబేట్ లోని. సింగులూరి గారు, మై రిక్వెస్ట్, వెనక్కి తీసుకోండి. సార్ నేనేం మాట్లాడకుండా. అరే, మాట్లాడకుండా ఎంతసేపు ఎందుకు మాట్లాడతామండి? నేను ఎందుకు చెప్తాను మీకు? వర్మ గారు, నేను చూస్తాను, నెక్స్ట్ డిబేట్ లో మీకు చెప్తాను. సరే, నాకు చెప్పొద్దు, వాళ్ళకి చెప్తారు కానీ. ఓకే, ఖచ్చితంగా చెప్తానండి. వర్మ గారు, ఈ రాష్ట్రంలో సోషల్ మీడియా కట్టడికి చట్టం అవసరం అండి. ఉమ్. ఆ ప్రక్రియ జరుగుతుంది. అటు ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు, హోంమంత్రిత్వ శాఖ, డీజీపీ అదే కసరత్తు చేస్తున్నారు. ఎందుకంటే పని కట్టుకొని ఇలా అలజడి చేయటం అంటే మీడియా పరంగా గాని సోషల్ మీడియా పరంగా గాని వాళ్ళ వృత్తులు వదిలేసి ప్రవృత్తులు కలిగి ప్రభుత్వం మీద లేదంటే నాయకుల మీద దుర్మార్గమైన మాటలు, ఆ మాటలు మాట్లాడే వాళ్ళకి మద్దతు, ఇలాంటి వాటి మీద కూడా చట్టం రూపొందించాల్సిన అవసరం ఉంది. రైట్.